ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారాయన. రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్రం ఎందుకు జాప్యం చేస్తుందని రామచంద్రరావు ప్రశ్నించారు. మిల్లర్లు, అధికారులు, దళారులు కుమ్మక్కై రైతు కష్టాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి రైతాంగ వ్యతిరేక వైఖరిగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా తుమ్మల నాగేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మీరు రైతులను పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే రైతులకు సంబంధించిన దాంట్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా దీనిపైన మేము ఆందోళన చేస్తాము. మా కిసాన్ మోర్చా కూడా దీని ముందుకు ఉండి రైతుల పక్షాన ఉంటుందని చెప్పేసి కూడా ఈ సంగతి తెలుసు. మరొకసారి ఈ మొక్క చూడండి, మీరు చూడండి ఏ విధంగా పాపం మీ ముందే ఇచ్చిన ఇవన్నీ ఈ యొక్క ధాన్యం వాళ్ళు తీసుకొని ఇంత వాళ్ళ కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. అలా కంట్లో నీళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు చూడాల్సిన అవసరం ఉంది. ఆ రైతాంగాన్ని నేను కూడా కోరుతా ఉన్నాను.